సూర్యుడి నుండి వచ్చే వేడి ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. కానీ మనకు వేసవి కాలంలోనే వేడి ఎక్కువగా అనిపిస్తుంది. సూర్యుడు సంవత్సరం మొత్తం ఉన్నా వేసవి కాలంలోనే ఎక్కువ వేడి ఎందుకు ఉంటుంది? దీనికి కారణం సూర్యుడా లేక భూమినా? ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలుసు. కానీ మామూలుగా తిరగదు. భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి నేరుగా ఎదురుగా ఉండే ప్రాంతం మారుతూ ఉంటుంది. భూమికి మధ్యలో మనం ఊహించుకుని ఒక రేఖను లేదా లైన్ను గీసుకున్నాం. దీనిని భూమధ్య రేఖ అని పేరు పెట్టుకున్నాం. మార్చి 21వ తేదీన సూర్యకిరణాలు ఈ భూమధ్య రేఖపై నేరుగా పడతాయి. ఇండియా భూమధ్య రేఖకు పైన ఉంటుంది. భూమి వంగి తిరగడం వల్ల మార్చి నుండి జూన్ వరకు సూర్యకిరణాలు ఇండియా వైపుగా వస్తాయి. ఈ కాలంలో ఇండియాలో సూర్యకిరణాలు నేరుగా 90 డిగ్రీల కోణంలో పడడం వల్ల ఎక్కువగా వేడిగా అనిపిస్తుంది. దీనిని వేసవి కాలంగా పిలుస్తాం. భూమధ్య రేఖకు పైన ఉండే అన్ని దేశాల్లోనూ దాదాపు ఇదే జరుగుతుంది. జూన్ తర్వాత సూర్యకిరణాలు మళ్ళీ భూమధ్య రేఖ వైపుకు వెళ్ళడం ప్రారంభిస్తాయి. జూన్లో మేఘాలు రావడం వల్ల వేడి తక్కువగా అనిపిస్తుంది. సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు భూమధ్య రేఖకు కింది వైపు సూర్యకిరణాలు పడతాయి. ఈ కాలంలో చల్లగా ఉంటుంది. దీనిని మనం శీతాకాలం అని పిలుస్తాం. ఈ విధంగా వేసవి కాలంలో వేడి ఎక్కువగా, శీతాకాలంలో వేడి తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం భూమి 23.5 డిగ్రీలు వంగి తిరగడమే. అయితే ఉత్తర భారత్కు, దక్షిణ భారత్కు వేడిలో తేడాలు ఉండడానికి కారణం ఏంటి? భారత్ మొత్తం ఒకే వాతావరణం ఎందుకు లేదు? మనిషి చర్మం రంగులో తేడాలు ఉండడానికి కారణం ఏంటి? ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.